अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद डीएसपी एल-जीवन रेड्डी ने इंतबा दिया कि आदिलाबाद टाउन में महकमे बल्दिया की इजाजत के बगैर फ्लेक्सीज लगाने वालों के खिलाफ फौजदारी मुकदमा दर्ज किए जाएंगे। फ्लेक्सी मालिकान को हिदायत की गई कि वो महकमे बल्दियात की जानिब से तनसीब का वक्त और फीस मुकम्मल करने के बाद अवामी मुकामात पर फ्लेक्सी लगाएं। तेलंगाना डिफेसमेंट ऑफ पब्लिक प्लेसेस और प्रोहिबिशन ऑफ ऑब्सcene and object-able posters and एडवर्टाइजमेंट एक्ट 1997 के मुताबिक तेलंगाना एक्ट की दफा 3 की दफात की खिलाफ वर्जी करने वालों को एक साल तक कैद की सजा और 5,000 रुपए तक के जुर्माने की सजा दी जा सकती है। बाज़ सूरतों में जुर्माना और कैद हो सकती है, लिहाजा ये मशवरा दिया जाता है कि क़वाइद व ज़ाब्ते पर अमल करें। उन्होंने इंतबाह दिया कि शहर में बगैर इजाजत फ्लेक्सी लगाने वालों के खिलाफ फौजदारी मुकदमात दर्ज किए जाएंगे। పట్టణంలో ఈ ఫ్లెక్సీలు పబ్లిక్ ప్లేస్లో పెట్టడం మూలంగా రోడ్లపై వచ్చే వాహనదారులకు వ్యూ కనబడకుండా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ ఫ్లెక్సీల మూలంగా యాక్సిడెంట్ జరగడంతో పాటు అక్కడ ఉన్న లొకేషన్ యొక్క బ్యూటీ కూడా దెబ్బతింటుంది. ఆ గ్రీనరీ కూడా కొంచెం కనబడతలేదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు కూడా మన ఈ ఫ్లెక్సీల మూలంగా వాహనాలు సరిగ్గా కనబడకుండా వాళ్ళకు డ్యూటీ అబ్స్ట్రక్షన్ అవుతుంది. దీన్ని నివారించడానికి, యాక్సిడెంట్లు నివారించడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. రేపటి నుంచి పబ్లిక్ ప్లేస్లలో ఎవరైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారో అంటే మున్సిపాలిటీ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. మున్సిపల్ అధికారుల పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటే ఆ టైం పీరియడ్ వరకు నుంచి ఆ ఈవెంట్ అయిపోగానే తీసేయాలి. మున్సిపల్ అధికారుల పర్మిషన్ లేకుండా ఎవరైనా పబ్లిక్ ప్లేస్లలో కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు చేసిన వారిపైన మరియు ఫ్లెక్సీ షాప్ ఓనర్లపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. ది తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ డిస్ఫిగర్మెంట్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ obscene and objectionable posters and advertisement act 1997 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. దీనిలో సెక్షన్ 3 ప్రకారం ఎవరైనా పబ్లిక్ ప్లేస్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వారికి 1 year వరకు పనిష్మెంట్ ఉంది. తర్వాత 5,000 రూపీస్ వరకు ఫైన్ ఉంది, లేదా 2 కూడా విధించే అవకాశం ఉంది. తర్వాత సెక్షన్ 6 ప్రకారం ఫ్లెక్సీలు అబ్జెక్షనబుల్ ఉంటే మున్సిపల్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిమూవ్ చేసే పవర్ ఉంది. కాబట్టి మేము పట్టణ ప్రజలకు అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలంటే మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని మున్సిపల్ రుసుము ఏమైనా ఉంటే పేమెంట్ చేసి అధికారికంగా ఏర్పాటు చేసుకోండి. అంతేగాని మీ ఇష్టానుసారం రోడ్లపైన పబ్లిక్ ప్లేస్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇది మీకు తెలియాలనే ఉద్దేశం కొద్దీ మేము ఈరోజు జాయింట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొందరు వ్యక్తులు వారి బర్త్డే సందర్భంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి రోడ్లపైన అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీల మూలంగా వారి బర్త్డే మూలంగా ఇంకొకరి రోడ్డుపై పోతున్న వాహనదారులకు ఎవరు కూడా విషాదం జరగదు. కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ సహకరించాలి. గతంలోనే మధ్యలో జంక్షన్లకు మన మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన రోడ్ డివైడర్ గ్రిల్స్కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా మేము అన్ని బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు సైడ్లకు ఇంకా వేరే ప్లేస్లలో పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా ఒక అధికారికంగా పర్మిషన్లు ఇచ్చి ఏర్పాటు చేసేలా ఈరోజు రేపటి నుంచి మేము చర్యలు తీసుకుంటాం. ఓకే సార్. ఆదిలాబాద్ పట్టణంలోని ఫ్లెక్సీ యజమానులు తెలియజేయమనగా, ఈ ఫ్లెక్సీల వల్ల చాలా ప్రమాదం జరుగుతున్నది, చాలా మరణం సంభవిస్తున్నది, చాలా గాయాలు పడుతున్నారు. ఈ విషయం దృష్టించుకొని గత 2 months బ్యాక్ క్రితం 2 నెలల క్రితం మన గౌరవ డీఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా ఫ్లెక్సీ యజమానితో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి
సూచనలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఫ్లెక్సీ యజమానులు ఇష్టారీతిగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టడం వల్ల అవి గాలి పడవడం, గాలి కావడము, ప్రమాదం జరగడము, అలాగే మా మున్సిపల్ ఆస్తులు అంటే ఇప్పుడు రేలింగ్ కూడా విరిగిపోవడం జరిగినాయి. అయితే వీళ్ళకు ఒక్కరికి తెలియజేయండి, యాక్చువల్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళ జీవనాధారం దాని ఉంది కాబట్టి మేము వాళ్ళని కన్సల్ట్ చేసి పెట్టుకున్నాం, ఏమన్నా లేకపోతున్నాం. అయినప్పటికీ ఇలా ప్రమాదం జరిగిన దృష్ట్యా ఇక్కడ నుండి ఫ్లెక్సీ ఏమన్నా ఎవరైనా ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టే ముందు మాకు దరఖాస్తు మున్సిపల్ కార్యాలయం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన తర్వాత వాళ్ళు సరైన రుసుము చెల్లించిన తర్వాత మేము వాళ్ళకు సూచించిన కేటాయించిన స్థలాన్ని పెట్టాలి. అది కూడా వాళ్ళకి కాలపరిమిస్తాము. ఈవెంట్ అయిన 1 రోజుగా 2 రోజులు మేము వాళ్ళని మెన్షన్ చేసాము. దాన్ని అనుకునే వాళ్ళు పాటించాలి. దీన్ని అతిక్రమించడంతో మేము పోలీసు డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం. మాతో సగంగా కోరుతున్నాను.